నాలుకకు కొద్దిగా మసాలా ఘాటు రుచి తగలాలనుకునేవారు వంటల్లో ఎండుమిరపకాయల కారాన్ని కాస్త ఎక్కువగానే దట్టిస్తారు. ఈ అలవాటు ఎసిడిటీ, అల్సర్కు దారితీయొచ్చనే హెచ్చరికలను పక్కన పెడితే కాస్త భోజనంలో స్పైసీని ఆస్వాదించే వారికి అమెరికన్ హార్ట్ అసోసియేషన్ అధ్యయనం గొప్ప ఊరటనిస్తోంది ఇప్పుడు. ఎందుకంటారా? ఎండుమిరపకారంతో వండిన పదార్థాలను రోజూ తీసుకోవడం వల్ల ఆయుర్దాయం పెరుగుతుందట. కారం ఘాటుతో వాపు, నొప్పిని నివారించే యాంటీ ఇన్ఫ్లమేటరీ బ్లడ్ సెల్స్ సరిగా పనిచేయడం ద్వారా హృద్రోగాలను నివారించేందుకు దోహదపడే యాంటీ ఆక్సిడెంట్లు వృద్ధి చెందుతాయట. బ్లడ్ గ్లూకోజ్ అందుబాటులో ఉండడంతో పాటు క్యాన్సర్ నిరోధకాలు పెరుగుతాయట. వీటితో పాటు గుండెకు, శరీరంలో రక్త ప్రసరణకు సంబంధించిన నాళాలు సరిగా పనిచేయడంతో మరణం ముప్పు తక్కువగా ఉంటుందని తమ పరిశోధనలో ఏహెచ్ఏ శాస్త్రవేత్తలు తేల్చారు. ఈ మేరకు అమెరికా, ఇటలీ, చైనాకు చెందిన 5.7 లక్షల మందికి పైగా హెల్త్ రికార్డులను పరిశీలించి గట్టి అంచనాకు వచ్చారు. గుండెకు, శరీరంలో రక్త ప్రసరణ నాళాల సమస్యతో మరణం 26%, క్యాన్సర్ మరణం 23%, అన్ని రకాల మరణాలు 25% తగ్గుతాయని పరిశోధకులు పేర్కొన్నారు. ఎండుమిరపకాయల్లో ఉండే క్యాప్సైసిన్ అనే సమ్మేళనం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇవి శరీరానికి సంబంధించిన వివిధ సమస్యలను తగ్గించడంలో సహాయపడతాయి. ఎండుమిరపకారం శ్లేష్మాన్ని విచ్ఛిన్నం చేయడం ద్వారా జలుబు, దగ్గు, గొంతు నొప్పి, సైనస్ వంటి సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది. ఇందులో ఉండే క్యాప్సైసిన్ యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలను కలిగుంటుంది. ఇది కీళ్ల నొప్పులు, కీళ్ల కదలికల సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది. పరిమితంగా తీసుకుంటే ఎండుమిరపకాయలు జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తాయి. అజీర్ణం మరియు పేగు సంబంధిత సమస్యలను తగ్గించడంలో సహాయపడతాయి. ఇది రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది మరియు శరీరంలో వేడిని పెంచి క్యాలరీలను ఖర్చు చేయడానికి సహాయపడుతుంది.